హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మహతిరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగానే ఉన్నాము. నేను సండే మా ఇంట్లో మార్నింగ్ టు నైట్ వరకు ఏం రెసిపీస్ ప్రిపేర్ చేశానో అవి మీకు షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. అదేమిటంటే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసి తర్వాత బ్యాటర్ వేస్తాం కదా, అలా అయితే ఇడ్లీలు ఈజీగా అంటుకోకుండా వస్తాయని ఈసారి ఇలా చేసి చూడండి. ఇడ్లీ బ్యాటర్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి ఇడ్లీ వేయండి. నేను ఈ చిట్కా వేరే వీడియోలో చూశాను. పనిచేస్తుందా లేదా అని ట్రై చేశాను. పర్వాలేదు, పనిచేసింది. మేము ఊరి నుండి వచ్చేటప్పుడే ఇడ్లీ రవ్వ 5 కేజీల బ్యాగ్ ఉంటుంది కదా, అది మాతో పాటు తెచ్చుకుంటాం. కానీ ఈసారి కేజీ లెక్కన 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోయింది. అలాంటప్పుడు నేను మినపప్పుకి మనం వండుకునే బియ్యాన్నే నానబెట్టి చేస్తాను. చాలా బాగా స్పాంజిల్లాగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు కూడా బియ్యాన్ని నానబెట్టే చేస్తున్నాను. ఇడ్లీ రైస్ అని స్పెషల్గా దొరుకుతాయి కదా, అవేమీ లేకుండానే మామూలుగా మనం వండుకునే బియ్యం వేస్ట్ చేయండి, ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో. తర్వాత చట్నీ కోసం పుదీనా కొబ్బరి వేసి చట్నీ చేశాను. మధ్యలో టీ పెట్టుకొని అది కూడా తాగేసాము. ఎన్ని పనులు ఉన్నా టీ మాత్రం మర్చిపోము, టైంకి పడాల్సిందే. చూసారా ఇడ్లీలు ఎంత బాగా మల్లెపువ్వుల్లా వచ్చాయో, ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నాయో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్పు పనిచేస్తుందా లేదా అని చూశాను. రైస్తో చేసినవి కాబట్టి మామూలుగా ప్లేట్కి ఆయిల్ రాసినా అలాగే వస్తాయి. రవ్వ ఇడ్లీకి అయితే అంటుకోవు. ఇదే బ్యాటర్తో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో స్పాంజిల్లాగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఏవో ఉంటాయి కదా చిన్న చితకా పనులు, అవి చేసుకుంటూనే మా వారు చికెన్ తెచ్చారు. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి అలా పక్కన పెట్టుకున్నాను లంచ్ ప్రిపరేషన్ కోసం. తర్వాత డ్రై మసాలా ప్రిపేర్ చేశాను. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, 3 లవంగాలు, 3 ఇలాచి, ఒక చిన్న చెక్క, కొన్ని జీడిపప్పు, కొంచెం గసగసాలు, మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఇంకా 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. నేను ఇక్కడ సర్సోంకి అంటే ఆవు నూనె వాడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక్క చుక్క వాటర్ వేయకుండా అటు ఫ్రై కాదు, పులుసు కాదు, ఇగురులా చేస్తున్నాను ఈరోజు చికెన్ కర్రీ. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి అయినా సరే వాటర్ ఎలా వచ్చిందో. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మనం చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న డ్రై మసాలాని వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొంచెం డ్రై మసాలాను మిగిల్చాను వేరే కర్రీకి వాడదామని. కాల్చి కట్ చేసిన చికెన్ అనమాట ఇది. ఇక్కడ చికెన్ అయినా మటన్ అయినా చాలా మంచిగా ఉంటుంది. కర్రీ భలే టేస్ట్గా ఉంటుంది. ఆవాల నూనెతో చేసిన ఏ కర్రీ అయినా భలే టేస్టీగా ఉంటుంది. కానీ ఆవాల నూనె బాగా వేడైన తర్వాతే వాడుకోవాలి, లేకపోతే వచ్చే స్మెల్ని భరించలేము. ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోతే మేము ఆవాల నూనె వాడతాము. బాడీని హీట్ చేస్తుంది. మనది అసలే వాతవ శరీరం, చలిని అస్సలు తట్టుకోలేదు మరి. ఇంకా మసాలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు బదులు టమాటాస్ని అయినా వాడుకోవచ్చు, కానీ నేను పెరుగు వేసాను, చాలా బాగుంటుంది. తర్వాత పెరుగు వేసి కుక్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసాను. పెరుగు రైతా కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కీరా, టమాటా, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెరుగు, సాల్ట్, వాటర్ వేసి కలుపుకొని రెడీ చేశాను. ఇంకా చికెన్ కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ కూడా చేసేసాను. చూసారా, ఇవేనండి మా లంచ్ రెసిపీస్. బాగున్నాయా? బాగుంటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది, పెద్ద పనేం ఉండదు కూడాను. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసేయండి మరి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బెల్లం సేమియా పాయసం చేసి మా వారికి, పాపకి సర్వ్ చేసేసాను. నేను కూడా తిన్నానండోయ్.
చాలా బాగుంది. ఎంతమందికి బెల్లం పాయసం అంటే ఇష్టం ఫ్రెండ్స్? ఇంకా మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాంతో దోశలు వేసేసాను. చికెన్ కర్రీ ఉంది కదా, దాంతో తినేసాము. ఓకేనండి, నా రెసిపీస్ ఎలా ఉన్నాయి?